నమస్తే, వెల్కమ్ టు LRT న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ మున్సిపల్ పరిధిలో జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, 25వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కుక్కల బాలకృష్ణ. 24వ వార్డు అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం, బీజేపీ అభ్యర్థి రాపల్లి శ్రీధర్. మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వేములవాడ మున్సిపల్ పరిధిలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఏఎస్పీ రుత్విక్ సాయి పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అక్రమ మద్యం, డబ్బు రవాణాపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఆర్ఏ సురేష్, ఎస్ఐలు రామ్మోహన్ రాజు, శ్రావణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ సో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు 11న మనకి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో మనకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ లాగా మేము ఇప్పుడు 150 పోలీస్ పర్సనల్ తోటి ఫ్లాగ్ మార్చ్ అనేది చేశాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ వాళ్ళ ఇండిపెండెంట్ ఆఫ్ థాట్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఓట్ వేయాలి. మన అంబేద్కర్ గారు చెప్పినట్టు 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ. ప్రతి ఒక్క ఓటుకి చాలా వాల్యూ ఉంటుంది. మీరు ఇప్పుడు వేసే ఓటు మీ ఒక్కరికే కాదండి, మీ పిల్లల భవిష్యత్తుని కూడా డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ మన ప్రాంతానికి నెక్స్ట్ 5 సంవత్సరాల భవిష్యత్తుని, డెవలప్మెంట్ అనేది మీ ఒక్క ఓటు అనేది డిసైడ్ చేస్తుంది. సో అందరూ తప్పకుండా వచ్చి పోలింగ్ స్టేషన్లలో ఓట్ వేయండి, మీ హక్కుని మీరు కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. వేములవాడ పట్టణంలోని 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుక్కల బాలకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను వార్డులో చేసిన సేవలు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజల సహకారంతో వార్డును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు మా 25వ వార్డులో మరి గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా నన్ను దీవించడం జరుగుతుంది. వారికి కూడా ఆ చేదోడు వాదోడుగా 5 సంవత్సరాలు నిరంతరం 24 గంటలు ప్రతిరోజు 24 గంటలు పనిచేసుకుంటూ వారందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్య ఉన్నా తీరుస్తానని, అదేవిధంగా గౌరవ పెద్దలు ఆదిశనారాయణ గారు మరి నన్ను ఆశీర్వదించి టికెట్ ఇచ్చినందుకు మా వార్డు ప్రజలకు తరపున నా తరపున ప్రత్యేక తెలియజేస్తూ మరి వారికి మంచి మెజార్టీ ఇచ్చి నాకు మరి వారి నమ్మకాన్ని కూడా నిలబెట్టాలన్న ప్రజలందరినీ కూడా మా పాదాభివందనం చేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఇంటింటికి పోతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, మరి 200 యూనిట్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా రాని వారు కూడా తప్పకుండా ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి గౌరవ పెద్దల ఆశీస్సుతోటి మరి ఇండ్లు ఇప్పిస్తానని కూడా మా మహిళా తల్లులకు, మా వార్డు ప్రజలకు నేను మా హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మొన్న బోరు సమస్య అడిగారు. ఆ బోరు సమస్యను కూడా తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకువెళ్ళినా 2 బోరు కూడా వారు వేపిస్తా అని చెప్పారు. కాబట్టి నా వార్డు ప్రజలకు ఏ అవసరం ఉన్నా తీరుస్తానని గౌరవ పెద్దల ఆశీస్సుతోటి, ఎమ్మెల్యే గారి ఆశీస్సుతోటి, మరి ఆదిశనారాయణ గారి ఆశీస్సుతోటి తప్పకుండా తీరుస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి నా వార్డు ప్రజలు మరి నన్ను దీవించి మంచి మెజారిటీతో గెలిపించి మరి నన్ను ఆదిశనారాయణ గారి దగ్గర మరి మనం పని తీసుకునే విధంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి మన ఏ పని కావాలన్నా మరి ప్రభుత్వంతో అవుతుంది. కాబట్టి దయచేసి నన్ను గెలిపించి మీరందరూ
నన్ను దీవించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా తల్లులకు పెద్దలకు మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాపల్లి శ్రీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ వార్డులో గత పాలకుల అసమర్థత వల్ల అభివృద్ధి జరగలేదని, తనని బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే 24వ వార్డులో అభివృద్ధి దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మాయమాటలు నమ్మి మోసపోవద్దని, గత పాలకులు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారని, మళ్లీ ఓట్లు అడిగే హక్కు వాళ్లకు లేదని అన్నారు. 24వ వార్డు ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. 24వ వార్డు బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మరి ఈ 5-6 రోజులలోనే ప్రతి ఒక్కరిని కూడా నేను వార్డులో తిరుగుతుంటే ఒక ఆత్మీయ బంధం. నిజంగా అందరు కూడా నేను ఈ శివదీక్ష సేవలు కావచ్చు, లయన్స్ క్లబ్, అలాగే బీజేపీ పట్టణాధ్యక్షునిగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా నేను ముఖపరిచయం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. దాని ద్వారానే ఈరోజు 24వ వార్డులో నేను తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా నాకు విశేషమైన స్పందన, గెలిపిస్తామని మాట ఇవ్వడం. వేములవాడ రాజన్న క్షేత్రానికి మోడీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నడయాడి ఆయన వెళ్ళిన క్షేత్రం. మరి 24వ వార్డు కూడా బీజేపీకి పట్టం కడతారని ఆశిస్తూ మరి 2-3 రోజులు మీరు ఇదే ప్రేమతోటి నన్ను మీ మదిలో ఉంచుకొని గెలిపించినట్టయితే మీ ఇంటి వ్యక్తిగా, మీలో ఒక్కనిగా, మీ కుటుంబ సభ్యునిగా సేవలు అందిస్తుంది మీ ముందుకు వచ్చిన. మరి కొంతమంది మీకు చెప్తుండొచ్చు స్థానికేతరుడు అని. స్థానికేతరుడు ఎవరు? నేను వేములవాడ గడ్డమే పుట్టిన రాజన్న మోచేతి నీళ్లు దాక్కుంటూ బతుకుతున్నాం అందరం. ఈ వేములవాడ గడ్డమే పుట్టిన వాళ్ళం అందరం 24, 28 ఏ వార్డులైనా 28 వార్డులలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే వేములవాడ నియోజకవర్గం అని పేరు ఉంటుంది. వేములవాడ నియోజకవర్గానికి ఇప్పుడు గౌరవ శ్రీనివాస్ గారు రుద్రంగి బిడ్డ ఇక్కడ వేములవాడకు వచ్చి వేములవాడ ఎమ్మెల్యే కాలేరా? స్థానికేతరుడా వారు? తను కూడా స్థానికుడే కదా. ఎందుకు ఇట్లాంటి ఏదో 4 రోజులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడడం? మేము దీక్షలో ఉండి వారం రోజుల నుంచి కూడా ఒక ధర్మబద్ధంగానే మేము ఓట్లు అడుగుతున్నాం తప్ప ఎలాంటి మాటలు మాట్లాడలేం. దయచేసి చెప్తున్నాం, ఇది ఒక స్నేహభావం ఉండాలి. స్థానికేతరుడు ఎవ్వరు లేరు. వేములవాడ వారు ఎక్కడైనా చేయొచ్చు. నేను సుభాష్ నగర్లో సేవలు అందించిన మా సుభాష్ నగర్ వాళ్ళు కూడా అమ్మ మీకు అందరికి చెప్తుర్రు, మీరు చెప్తుర్రు, మేము ఇంటికి వస్తుంటే మీకు అట్లనే సేవ చేస్తే తల్లి. నాకు కూడా ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులు 24 వార్డులు. మరి నన్ను గెలిపించినట్టయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఏ ఇంటి ఆడబిడ్డకైనా కూడా ఒక ఆడబిడ్డ జన్మించినట్టయితే నేను ఖచ్చితంగా ఒక 10,116 ఫిక్స్డ్ డిపాజిట్ ఆధార్ కార్డు అచ్చుడితోటే చేసి వాళ్ళ చేతులు పెడతా. మన ఇంటికి వచ్చిన కోడలకైనా కూడా నేను అదే ఆడబిడ్డ పుట్టినట్టయితే. అలాగే నేను ఆడబిడ్డ పెళ్ళికి, మన వార్డు ఆడబిడ్డ పెళ్ళికి నేను నా సొంత ఖర్చులతోటి నేను ఇచ్చే శక్తి ఉన్నవాడిని. మీకు అందరికీ తెలుసు. 20,116 పెళ్లి కట్నం ఇచ్చుకుంటూ మా భార్య నేను వచ్చి మేము పెళ్ళికి కట్టాల్సిన పట్టు చీరే పెట్టి పెళ్లి పిల్లని చేస్తామని మేము తెలియజేస్తున్నాము. అలాగే అమ్మ, ఆపద రావద్దు. ఆపద సమయంలో ఎవరైనా మరణించినట్టయితే ఆ పద్మశాలి కులంలో అందరికీ నేనే ఆ సమయంలో ఎంతమంది బంధువులున్నా ఓదార్చి వంట చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి భోజనాలు పంపిస్తా. అలాగే ఇప్పటి నుంచి నా వార్డుకు కూడా పంపించడం జరుగుతుంది. దాన సంస్కారాలకు కూడా నేను వెంటనే ఒక 10,116 ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను గెలిచిన వెంటనే మొదటి పని ఇంటింటికి మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది. నేను చూసిన పరిస్థితులు మన వార్డులో. అలాగే కొన్ని నేను తిరుగుతుంటే చూసిన చాలా పెంకుటిన్లు, ఇంత గొప్ప వార్డు భగవంతున్నారు. ఈ 24వ వార్డు అంజనీ నగర్ గిన ఇవన్నీ పెంకుటిల్లులు ఉన్నాయి. నేను దాని విధంగా నా వృత్తిరీత్యా నేను కాంట్రాక్టర్ని. నేను ఒకటే మాటిస్తున్నా, ఎవరైనా కూడా నా వార్డులో ఇప్పుడు కాదు ఎల్లకాలం కూడా మీరు ఇల్లు కట్టుకున్నట్టయితే నేను 50,116 మీరు ముగ్గు పోసిన రోజే నేను మీకు కట్నంగా నేను ఇస్తాను మీకు తెలియజేస్తున్నాను. అలాగే నేను కొన్ని సమస్యలు గ్రహించిన వేములవాడ పట్టణం తరపున కూడా ఈ శానిటేషన్ లోపాలు బాగున్నాయి. ఏదో పబ్బం గడిపిర్రు గత పాలకులు మున్సిపల్లో ఈ గత 5-6 ఏళ్ళు. మేము ఒకటే చెప్తున్నాం, 24/7 24 గంటలు మీకు అందుబాటులో ఒక నెంబర్ తీసుకొస్తాం. మమ్మల్ని మున్సిపల్లో కూర్చుండబెట్టినట్టయితే బీజేపీ తరఫున బీజేపీ జెండా ఎగరవేసిన వెంటనే. అలాగే వీధి కుక్కల బెడద బాగా ఉంది మన వేములవాడలో. వీధి కుక్కల్ని తరిమేసేందుకు మొదటి చర్య తీసుకుంటామమ్మా మున్సిపల్ తరఫున. అలాగే కోతుల బెడద కూడా చూస్తున్నాం, కొంతమంది అమ్మలకు అక్కలకు ఇబ్బందులు. వెంటనే మేము మున్సిపల్లో జెండా ఎగరవేసిన వెంటనే కూడా కోతుల బెడద లేకుండా కూడా నేను చూసుకుంటామని తెలియజేస్తున్నాం. అమ్మ, నేను దీక్షలో ఉన్నా. మీ చుట్టూ ఈ వారం రోజులలో ఒక ఆత్మీయత
మీరు ఏర్పరచుకున్నారు. నిలబడ్డ వారిలో ఎవరు మెరుగు ఏంది అనేది మీకు ఆలోచించే శక్తి ఉన్న వార్డు ఇది. 24వ వార్డు చాలా గొప్ప వార్డు. వేములవాడలో ఉన్న 28 వార్డులలో. ఎందుకంటే నేను ఏదో నిలబడ్డా అని చెప్తలేనమ్మా. మీరు పోయినసారి ఎంత డబ్బులు జల్లినా కూడా మీరు ఒక సరైన పాలనను ఎన్నుకున్నారు. మరి తెలుసు మీకు ఇప్పుడు ఎట్లున్నారు ఏం కథ వాళ్ళంతా కూడా. మరి చూడురమ్మా, నాకు ఒక్క అవకాశం ఇర్రి. 2 సార్లు సేవ చేసినా కూడా ఒక సేవకుని లెక్కనే ఉన్నా. నేను నిజాయితీగా దీక్షలో కావచ్చు, లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు ఎన్నో సేవలు చేసినా. నాకు ఒక్క అవకాశం ఇచ్చి మీ ఇంటి వ్యక్తి లెక్క ఆదరిస్తారని నేను కోరుకుంటూ, మరి 24వ వార్డు ప్రజలకు నా విజ్ఞప్తి, మనది కమలం పువ్వు గుర్తు, బీజేపీ, నరేంద్ర మోడీ సారథ్యం, బ్యాలెట్ నెంబర్ 4. మీరందరూ కూడా బ్యాలెట్ నెంబర్ 4 కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే మరి ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు వేములవాడ మీద ప్రత్యేక దృష్టి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆలోచనలతోటి ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. మరి గెలిపించి మన మున్సిపల్ను కైవసం చేసినట్టయితే వారు విశ్వకర్మ యోజన కావచ్చు, ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే వీధి వ్యాపారస్తులకు రుణాలు కావచ్చు, ఎన్నో రకాల. మరి యువతకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు ఇప్పటికే చేస్తున్నాం. మహిళలకు కూడా కుట్టు మిషన్ శిక్షణ ఏర్పాటు చేసి సంవత్సరానికి 50 మందికి ఉచిత కుట్టు మిషన్లు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది గత కొన్నేళ్ల నుంచి కూడా. అది కూడా నా వార్డులో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తా. నేను ఒకటే చెప్తున్నామ్మా, యువతను చెడుదారులకు తీసుకపోం. మీరు చూస్తున్నారు ఈ వారం రోజుల నుంచి. నేను యువతకు కూడా ఒక భరోసా ఇస్తున్నా. 2014లో మేము మున్సిపల్ చైర్మన్ వేసినప్పుడు బీజేపీ కౌన్సిలర్గా మేము పెట్టిన 40 మంది మున్సిపల్లో ఇప్పటి వరకు కూడా ఒక్కరిని తీసుకోలేరమ్మా. ఇప్పుడు అవకాశం ఉన్నాయి. ఒక 60 నుంచి 80 పోస్టులు మున్సిపల్లో కూడా ఖాళీ ఉన్నాయి. మమ్మల్ని మున్సిపల్పై జెండా ఎగిరవేసి ఇచ్చినట్టయితే మరి ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, గోపన్న గారి, వికాస్ బాబు గారి సారథ్యంలో ఖచ్చితంగా కూడా యువతకు జాబులు మున్సిపల్లో కావచ్చు, అలాగే దేవస్థానం మీద కూడా ఎంతోమంది రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు డెవలప్ అవుతున్న క్రమంలో కూడా దేవస్థానం జాబులు కూడా కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితమైన పోరాటం చేసి మీకు మేము అందరికి కూడా జాబులు వచ్చే విధంగా కూడా నేను తనలాడుతా. అలాగే మా వార్డులో కూడా ఎన్నో రకాలు చేసిన మీకు యువతకు పెడదారి పట్టకుండా వాళ్ళకి శిక్షణ ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సబ్సిడీ రుణాల ద్వారా కూడా వాళ్ళకు వ్యాపారాలు పెట్టించే ప్రయత్నం కూడా నేను పూర్తిగా చేస్తా అని మీకు తెలియజేస్తున్న. ఒక్క అవకాశం మీకు సేవ చేసే భాగ్యం కమలం పువ్వు గుర్తు మీద 4వ నెంబర్ బ్యాలెట్పై వేసి అవకాశం ఇస్తారని వేడుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. భగవంతరావు నగర్ అవరు అంజనీ నగర్ 24వ వార్డు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్న దీక్షలో. తల్లి, ఇంతకు మించి నేను మీకు ఏం చెప్పలేను. ఒక అవకాశం ఇచ్చి నన్ను మీకు ఎక్కడ నాకు అనిపిస్తే నేను చెప్పిన ఏమైనా చేయకపోతే ప్రెస్ ముఖంగా చెప్తున్నది రికార్డెడ్ ఉంచుకోరమ్మా. నేను చెప్పిన ఏది చేయకున్నా మీరు గల్లా బట్టి అడగచ్చు. నేను ఇతర లెక్క కాదమ్మా, సేవకుని. ఎక్కడ కూడా నేను నాయకత్వం లెక్క, నాయకుని లెక్క ఉండా. మీరు తెలుసుకోరమ్మా. దయచేసి ఈ ఒక్క అవకాశం ఇయ్యి. ఓం నమః శివాయ. ప్రచారంలో దూసుకెళ్తున్న స్వతంత్ర అభ్యర్థి అహ్మద్ పాషా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ ఉన్నీసా బేగం, 8వ వార్డులో మహమ్మద్ అహ్మద్ పాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నామని 2 వార్డుల ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాది కాంగ్రెస్ పార్టీ కుటుంబమని, కానీ అర్హత ఉన్న మాకు టికెట్ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిపిస్తే వార్డులో చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తిప్పపురం, జయవరం గ్రామాలకు ఎంపీటీసీగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న తరుణంలో విశేష స్పందన లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. పాషా అలియాస్ అడ్డు, సన్ ఆఫ్ సర్వర్ పాషా. సర్వర్ పాషా అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం మాది. ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. మాలాంటి అర్హత ఉన్న వ్యక్తులకు ఇక్కడ ఉన్న నాయకత్వం మాకు టికెట్ కూడా ఇవ్వక మమ్మల్ని అవమానపరిచారు. నామినేషన్ వేయమని చెప్పారు, కానీ టికెట్ ఇవ్వలేదు. నామినేషన్ ఇచ్చిన తర్వాత విత్డ్రా కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ మేము ప్రజలు మా వైపు ఉన్నారని నమ్మకంతో ఈరోజు 7వ వార్డులో మా అమ్మగారు అయినటువంటి ఉన్నీసా బేగం, 8వ వార్డులో మహమ్మద్ అహ్మద్ పాషాను నేను ఈరోజు ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసము నమ్మకంతో గెలుస్తారని నమ్మకంతో ప్రజల పక్షాన ఉండడం వచ్చినాం. అదేవిధంగా గతంలో నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు నా తిప్పపురం గ్రామము, జయవరం గ్రామంలో ఎన్నో సేవలు చేసిన. వాడవాడలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీరు కోసము ఎంతో కృషి చేసి ఎన్నో లక్షలాది ఫండ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నా 2 వార్డులలో నన్ను ప్రజలు ఆదరించి గెలిపిస్తే నా రెండు
2 వార్డులో ఉన్న ప్రజలకు తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇస్తున్నా. మొదటి హామీ ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటా. 24 గంటలు అందుబాటులో ఉంటా. అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఏ నాయకుడు చేయని పని నేను చేస్తానని 7 వార్డుకు 8 వార్డుకు ప్రజలకు హామీ ఇస్తున్నా. తాగునీరు విషయంలో మినరల్ వాటర్ కానీ, వైఫై సేవలు కానీ, ఆడబిడ్డల కోసం రక్షణ ఉండాలి కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని విధాలుగా నేను ఉంటా. అదేవిధంగా కుటుంబంలో 7వ వార్డు నుంచి 8వ వార్డు నుంచి నా ఆడబిడ్డలకు ఒక పెళ్ళి అయితే 25,000 కూడా నేను ఇస్తా. అదేవిధంగా అనద్దు కానీ ఎవరైనా మరణిస్తే హిందూ అయినా ముస్లిం అయినా అంత్యక్రియల కోసం ఏదైనా ఎంత డబ్బైనా కూడా నేనే భరిస్తా. అలాంటిది మా కుటుంబం. కాబట్టి నేను కావాలన్నా నేను కాంగ్రెస్ రెబల్ మహమ్మద్ అహ్మద్ పాషా. కాబట్టి దయచేసి మా ఇద్దరిని తల్లి కొడుకులు గుర్తు ఏసీ గుర్తు దయచేసి మమ్మల్ని భారీ మెజార్టీ గెలిపించాలని ఈ మీడియా సమావేశంలో ప్రజలను వేడుకుంటున్నాను. ఏసీ గుర్తుకే, ఏసీ గుర్తుకే. మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లింగంపల్లి మమత శ్రీనివాస్కు మద్దతుగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ వార్డు ప్రజలు లింగంపల్లి మమత శ్రీనివాసులు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో మోసం చేశారని, ప్రజలందరూ కేసీఆర్ గారి అభివృద్ధి పనులను గుర్తుంచుకొని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పల్లి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అభ్యర్థిగా మరి మమతా శ్రీనివాస్ గారు మరి వారి తరఫున అక్కలు అమ్మలు తాతలు అందరికీ మరి స్వాగతం. మీరందరూ వచ్చి ఇంత పెద్దగా మద్దతు తెలిపినడానికి గ్రామంలో వివిధ సమస్యల గురించి బాగానే ఉన్నాయి. మరి అవన్నీ తెలుసు. నేను గత ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంగా మీకు అందరూ తెలుసు. అందరికి ముందు కూడా పనిచేసిన మరి అప్పుడు గతంలో ఏం పని లేకుండే మరి మధ్యలో కూడా నేను వచ్చినాక చాలా పని చేసిన. మరి అప్పటి నుంచి అన్ని మిగిలిపోయినాయి. కొద్ది అన్ని మిగిలినాయి. అందరికీ మోరు లేవు, సీసీ లేవు, డ్రైనేజ్ లేవు. వాస్తవానికి ఏంటంటే అప్పుడు మన శ్మశాన వాటిలో కూడా వచ్చింది. దాని చిన్న సమస్యతో మనకు అక్కడ చిన్న ల్యాండ్ ఉండే, అది కిరికిరి ఉండే, సర్వే చేయకపోవడం వలన సర్వే చేసినాము. నమస్కారం. అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కలిసి భారీ మెజార్టీతో కారు కొట్టుకోవడానికి మనం గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన మా గ్రామ ప్రజలకు మరియు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్ గారి ఆశీస్సులతో నేను 13వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నన్ను కారు గుర్తుపై 11 నాడు కారు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో మున్సిపల్కు పంపించగలని వేడుకుంటున్నా. మున్సిపల్ నిధులు తెచ్చి కొట్టాడి తెచ్చి నిధులు తెచ్చి మా గ్రామం అభివృద్ధి చేయగలని మాటిస్తున్నా. నేను కొట్టాడి తీసుకొచ్చిన నిధులు మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవలారా అక్కలారా కారు గుర్తు కొట్టేయండి. ఎందుకంటే ఆఖరి నేను మాట్లాడతాను, మీరు వెళ్ళిపోవచ్చు. ఈరోజు అంటే 11వ తారీఖు అంటే 10వ తారీఖు ఇవాళ 8 ఉంది. రేపు 9 సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం అయిపోతుంది. 10వ తారీఖు ప్రశాంతంగా ఉండి 11వ తారీఖు ఓటు వేయాలి. ఈ టైం వరకు అయిపోతుంది. అంటే మధ్యలో ఉన్నది 9, 10 2 రోజులే. మరే ప్రచారం చేయాలి,
ఈ ఊరికి రావాలి, ఇల్లు తిరగాలనే ఆలోచన ఉన్నా 28 వార్డు తిరగాలంటే కొంచెం ఈ వారం రోజులు ఇబ్బందికర ఉన్నందుకు అందరం ఒక దగ్గర సమావేశమై మాట్లాడుకొని మా వంతు ముచ్చటగా మా విషయాలు చెప్పాలి మీ ముందు మీరు ఆలోచించి ఓటు వేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు 13వ వార్డుల మా సోదరిమణి మమతా శ్రీనివాస్ గారు మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు పంపించడము, మరి ఈ 20 వార్డులు సమన్వయం చేసడానికి మరి ఇన్ఛార్జిగా ఇచ్చిన మా సోదరుడు గూడూరు ప్రవీణ్ గారు, మరి గ్రామ ఇన్ఛార్జ్ వార్డు ఇన్ఛార్జిగా అశోక్ గారు, ముఖ్యంగా సోదరుడు ఇప్పటివరకు వెంకటరెడ్డి గారు మాజీ సర్పంచ్ గ్రామంలో జరిగినవి పరిస్థితులు జరగబోయి ఏంటి అని చాలా విశ్లేషించి చెప్పడము, మా సోదరుడు మా గ్రామ శాఖ అధ్యక్షుడు మన శేఖర్ గారు, మరి వేములవాడ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండా నర్సయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ వార్డు ప్రజలు తనకు మరొకసారి అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తించి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 18వ వార్డు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈరోజు అద్దెవాడలో బాగా మేము జరిగింది. అద్దెవాడు తెలియజేస్తూ ఈరోజు మేము గడపవలసిన భాగంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పరిచయం బాగా చేయడం భాగంగా ప్రతి ఒక్కరు మీరు ఇంతేగా తిరుగుతూ చేస్తుంది మాకు తెలుసు. ఇంత ముందుకు 2 సంవత్సరాల ముందడ కేసీఆర్ చేసిన పనులే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తుండ్రు, కానీ వాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 6 గ్యారెంటీలు 4 హామీలు ఇచ్చి గద్దెకి చేసిన పనులు ఏం లేరు. ఇది కొండ నరసయ్య గారు ఇంత ముందుకు ఈ పావని సత్యమని కొండ పావని కౌన్సిలర్ చేసి వాళ్ళు మున్సిపల్లో ఉండి నిన్న పనులు చేయించిండ్రు. అదేవిధంగా మరోసారి మీకు అవకాశం వచ్చినది అవగాహన ఇస్తామని చెప్పినారు. అవి ఏమి చేయాలి కాకుండా మీకు ప్రతి ఒక్క ఇంటికి జాబ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అవి ఏమైనాయి? మీరు చెప్పిన గ్యారెంటీ హామీలు ఏమైనాయి? ఒకటి చెప్తే డబ్బులు ఇస్తారు వస్తువులు, కానీ ఇంతమందిలో మా పింఛన్ ఇస్తుంటే రావడం లేదు. మరి ఏం చెప్పిండు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు పింఛన్ రాలేదని చెప్పడం జరిగింది. అదే కాకుండా మీరు 10 డబ్బులు పెట్టుకున్నామని చెప్పడం జరిగింది, కానీ ఇది ఏం చేయలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2 సంవత్సరాల్లో కుప్ప కూలిపోతుంది. రానున్న 2 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం 100% వస్తుంది. మరి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్హులందరికీ డబ్బులు పెట్టడం కానీ, పిచ్చిలు కానీ, రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరికి వస్తాయి. మీరు ఆలోచించండి. ఆలోచించి ఇంతమందుకు 14 సంవత్సరాలు కేసీఆర్ పోరాడి ఈరోజు మన తెలంగాణ తెచ్చిన అధినేత మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే. వీళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు చేసి నిదానం పట్టుకొని మేమున్న వాళ్ళకి వస్తువులు అది కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించి కేసీఆర్ గారికి కారుకుతూ ఓటేసి గెలిపించాలని కోరుచు 18వ వార్డు తరపున నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండ నరసయ్య గారి వార్డులో ప్రచారం చేయడం జరిగింది. గడప గడప ప్రతి గడప కేసీఆర్ గారు చేసిన సంక్షేమం బిడ్డ 2000 పింఛన్ ఇచ్చింది కేసీఆరే, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే, మన పూరీలు మంచిగా చేసింది కేసీఆరే. ప్రతి ఒక్కరి కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు బిడ్డ కేసీఆరే. మేము కేసీఆర్ గారికి ఓటు వేస్తామని వాళ్ళే వీరికి మేము ఓటు అడగకుండా మేము వేస్తాం బిడ్డ, మీరు ఇన్నిసార్లు రాకూడదు. ఎందుకంటే మేము మర్చిపోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఏం చేయలేదు బిడ్డ, కేసీఆర్ గారే మాకు అన్నీ చేసి లేదు. వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసిరని మాకు మీరికే వాళ్ళే ఇది చెప్తున్నారు. వాళ్ళే మాకు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మా మున్సిపల్లో అన్ని వార్డులు గెలుస్తాయని మాకు సంపూర్ణ ఉంది. కొండ నరసయ్య గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని మాకు సంపూర్ణ నమ్మకం కూడా ఉంది. వార్డు ప్రజలంతా ఆల్రెడీ ఏకమయ్యారు. కొండ నరసయ్య గెలుస్తారని ముందే డిక్లేర్ కూడా చేసిర్రు. ఖచ్చితంగా కొండ నరసయ్య భారీ మెజార్టీతో గెలుస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. म्यूनसिपल के इलेक्शन के अवसर पर आज 18 वार्ड में कहा भी गए तो कुंडा नरसन्ना का यहाँ पे जीत का माहौल दिख रहा और कोसे घराम पे गए तो भी हर आदमी 6 गारंटी के बारे में बात कर रहे। 6 गारंटी में 1 गारंटी भी कांग्रेस वाले
हमारा एक चीज़ भी हमारे को नहीं मिली बोल के वो रेल लगा। इधर गए तो भी कोंडा नरसिया हर तरफ से जीतने के आसान अंदाज़ा दिख रहा है यहाँ पर। और यह सीट पक्का है 18 वार्ड में, और घरे घर को हम लोग फिरे यहाँ पे 18 वार्ड में। अल्हम्दुलिल्लाह पब्लिक को चाहने वाले बोलते कोंडा नरसन्ना को, और पब्लिक क्या बोल रही बोले तो कोंडा नरसन्ना हमारे अहलियत में, हमारे अच्छे कामों में, बुरे कामों में हमारे और दुखी है तो हमारा को पहले से हर तरफ से हमारे मदद करता और सामने आके खड़े था बोल के डालते। तो कोंडा नरसन्ना के बारे में बोल रहे। मैं 18 वार्ड वालों को सबको, तमाम 18 वार्ड वालों के वोटरों को सबको मैं शुक्रिया अदा कर रहा हूँ, और हमारे कोंडा नरसन्ना के तरफ से। और यहाँ पे जो भी टीम काम कर रही है अल्हम्दुलिल्लाह अल्लाह के फजल व करम से ज़बरदस्त काम, ज़बरदस्त पैमाने में दे रही। मैं अल्लाह का शुक्र जय दिल से शुक्रिया अदा करती हूँ। जय तेलंगाना। ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎలాటి న్యూస్.